సంక్షేమ పథకాల ద్వారా సార్ ఇక్కడ షార్ప్ కడతాను సార్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానస పత్రికలు ఉన్నాయో, ఆర్బీకేలు కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఇవన్నీ నిర్మించింది. ఈ భవనాలన్నీ నిర్మించడం వల్ల అక్కడ ప్రాపర్టీస్ కూడా పెరిగాయి సార్. మంచి ఒక ప్రాపర్టీని మీరు క్రియేట్ చేసినట్టు అయింది సార్. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు పెట్టేది, తిట్టేది, కొట్టేది 3 లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టినవి చెప్పుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే, మిడిల్ క్లాస్ మీద ఈ బర్డెన్ పెరుగుతున్నటువంటిప్పుడు మిడిల్ క్లాస్ కంటూ మీ నుంచి అసలు ఏముంది? మంచి క్వశ్చన్ మీరు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పొలిటీషియన్ లాగానే ఉంటే సమస్య లేదు. ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా ఎలక్షన్ టైంకి అప్పటికప్పుడు ఆలోచించి ఎవరితో ఎట్లా కలిసి రావాలనుకుంటే అది 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 అంత కష్టం కాదు. ఆయన రిఫార్మర్ లాగా వ్యవహరించడం వల్ల ఈరోజు మీరనేవి వస్తున్నాయి కొన్ని. అంటే ఎక్కడ బియాండ్ లిమిట్ పోకూడదు, ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఆచరణ చేస్తూ లాంగ్ టర్మ్ వేయాలి, షార్ట్ టర్మ్ ఇమీడియట్ రిజల్ట్ చూపించాలి అని ఇది టూ అంబిషియస్ ఈయన పెట్టుకున్నది. స్ప్రెడ్ చాలా పెద్దది. బట్ అట్ ది సేమ్ టైం మీకు పునాదులు ఎట్లా వేస్తున్నారో చెప్తున్నాను. ఈ డిసెంబర్ నుంచి మీకు సెకీ నుంచి ₹2.49 పవర్ వస్తుంది, ఏది ఫార్మ్ సెక్టర్కి సంబంధించి. దీని ఇంపాక్ట్ కనీసం ₹3-4 సేవ్ అవుతుంది పర్ యూనిట్ కాస్ట్. ఇన్నాళ్ళు ఫార్మర్స్కి ఇస్తున్నాం, ఫ్రీ పవర్ ఇస్తున్నాం సార్. రాజశేఖర రెడ్డి గారి కంటే అప్పుడే మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఇంత బరువు ఎంతకాలం ఏ స్టేట్ అయినా భరించగలదని ఎవరు ఆలోచించలే. ఈయన దీనికి విరుగుడు ఏదన్నా ఉందని చెప్పి సోలార్ దీనికి వెళ్ళి సోలార్ దాని నుంచి టైఅప్ చేసి ఫార్మర్స్కి చేసి పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్కి ఇచ్చే వాటెవర్ పవర్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో దానికి క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సింది తగ్గుతుంది. దీని ఎఫెక్టు వచ్చే సంవత్సరానికి మీకు తేడా కనపడుతుంది. అంటే పాయింట్ ఏంటంటే, మీరు ఇది చూసినా హాస్పిటల్స్ చూసినా ఏదైతే స్టేట్ మీద సంక్షేమ పథకాల వల్ల పూరర్ సెక్షన్స్ అన్నీ మింగేస్తున్నారు డబ్బులన్నీ అని ఉన్న అపవాదు కానీ అపోహ కానీ ఎనీ గవర్నమెంట్ మీద ఉన్నదాన్ని తీసేసి వాళ్ళకు కావాల్సిన మనం ఈ సబ్సిడీ ఇస్తున్నారో తగ్గించే ప్రయత్నం లాంగ్ టర్మ్ వ్యూతో ఈయన చేస్తూ వస్తున్నారు. చేయకపోతే ఈ అవసరం రాదు. ఎడ్యుకేషన్, ఐటీ ఇప్పుడు అన్ని ఒకేసారి మాట్లాడకపోవడం వల్ల కొన్ని ప్రశ్నలు వచ్చి మధ్యలో ఇంటరప్షన్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు హెల్త్ గురించి కొన్ని రకాల ప్రశ్నలు సార్ అద్భుతంగా చేశారు సార్. చిన్న కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాను సార్, థ్యాంక్స్ అని చెప్పండి సార్, చాలా బాగుంది సార్. మీ రాజకీయ ప్రత్యర్థి ఏముంటుంది సొసైటీకి? ఇంకా నా ప్రశ్న పూర్తి కదా సార్. మీ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టినా కూడా హెల్త్ విషయంలో ఏం చేయలేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒప్పుకుంచాల్సిందే, పేదవాళ్ళకి ఏం చేయలేదంటే ఖచ్చితంగా ఒప్పుకుంచాల్సిందే. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంచాల్సిందే. కానీ ఇక్కడ వచ్చి ప్రశ్న అంటే హెల్త్ సంబంధించింది. ఇప్పుడు మీరు విలేజ్ లెవెల్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మొహల్లా క్లినిక్స్ పెట్టారు, భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది అక్కడ ఢిల్లీలో. అదేవిధంగా మీరు విలేజ్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బాగుంది. ఈ ప్రశ్న ఖచ్చితంగా జవాబు చెప్పాలి. కేంద్రం మీ మీద డైరెక్ట్గా ఇక్కడ వార్ చేస్తూ ఉంది. అంటే పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు రైల్వే మినిస్టర్స్ కూడా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి మేము ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కేవలం ల్యాండ్ అలాకేషన్స్ జరగకపోవడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయకుండా ఆగిపోయిందని చెప్పి ఇన్ రైటింగ్ లెటర్ లో అదే ఉంది. నా ప్రశ్న ఏంటంటే సార్, విశాఖపట్నం రైల్వే జోన్ అనేది దీనివల్ల ఏమి ఒరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014లో ఇదే సార్ సెంటిమెంట్ మారింది. ఒకటి రైల్వే జోన్, ఒకటి రెండోది స్పెషల్ స్టాటస్ ఒకటి. దానివల్ల ఏం జరుగుతుంది పక్కన పెట్టాం. కానీ జనాలకు ఏంటంటే రైల్వే జోన్ రాలేదు, స్పెషల్ స్టాటస్ రాలేదని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి ఇస్తానికి ముందుకు వచ్చినా కూడా 50 ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీనమేషాలు లెక్కేశారు అనేది తప్పు కదా. తప్పు అనేది మేము ఆ తర్వాత మీకు డినైల్ ఇచ్చాము, ల్యాండ్ అలొకేట్ చేసి చాలా రోజులు అయింది. వాళ్ళు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ లో ఇచ్చింది, లిటిగేషన్ ఏదంటే మార్చి వేరే ఇచ్చారు, జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేశారు, అదే అయిపోయింది. ఫస్ట్ దానికంటే అలొకేషన్ ఓన్లీ డాక్యుమెంట్ ఉంది సార్. అవును, అలొకేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసింది పంపించడానికి వాళ్ళు ఈ లెటర్ ఒకటి ఆయన చేసేది ఫస్ట్ బండ వేస్తే అక్కడ ఎట్లా చేశారనే
వాళ్ళ అక్కడ పైనుంచి అది వాళ్ళని అడగండి. మీరు బీజేపీ స్టేట్ లీడర్స్ ఉంటారు కదా, అడగండి. వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, చంద్రబాబు ఏజెంట్లు, వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్తారు. ఓకే సార్, సార్ ఎలక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఎలక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడి నుంచి కదిలించాలి, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ డెసిషన్స్ మీరున్నారా సార్? మీరు తీసుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. క్యాండిడేట్ల ఎన్నికలో వ్యక్తుల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి, పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎక్కువగా ఎంపికలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఆయన విధానాలే పార్టీ విధానాలు అవుతాయి. దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఎగ్జిక్యూషన్లో ఎక్కడ లోపాలుంటే మా పొరపాటు ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చి అట్లా అని ఆయన ఏది యూనిలేటరల్ డెసిషన్ తీసుకోవట్లేదు. అట్లా అందరితో డిస్కస్ చేస్తున్నారు. చేసే వాటిలో నేను ఉంటాను, మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ నేను అవైలబుల్ ఉంటాను కాబట్టి, నేను ఉంటాను కాబట్టి మాతో ఎక్కువ మాట్లాడతారు. డెసిషన్ టేకింగ్ లో అందరూ వస్తారు. వచ్చే స్టేబుల్ అయితే ఏది కాకుండా ఎట్లా జరుగుతుందమ్మా సామాజిక ట్రాన్స్ఫర్ చేయాలి అన్న ఐడియా ఎవరిది సార్? ట్రాన్స్ఫర్స్ చేయాలి అన్న ఐడియా ఎవరు? ఈరోజు గంటా శ్రీనివాసరావు ఆయన చీపురుపల్లి ఇవ్వమంటున్నా అంట చంద్రబాబు నాయుడు. లాస్ట్ టైం అక్కడ నుంచి సార్ 1 or 2 ర్యాండమ్ ఉదయం సార్, మీరు మొత్తం చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ అంతే, ఇక్కడ చెల్లని రూపాయలు అక్కడ చెల్లిస్తాము అని తీసుకున్న నిర్ణయం ఎవరిదంటారు సార్? కాదు, ఇప్పుడు ఇక్కడ చెల్లని అక్కడ చెల్లిస్తామని ఎట్లా చేశారని క్వశ్చన్ చేసింది ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది? మీరు ఎవరి దగ్గర నుంచి విని అడుగుతున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ ఎట్లా పనికి వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఊరు అన్నప్పుడు వాళ్ళకు వేసిండాల్సింది క్వశ్చన్. లాస్ట్ టైం మీరు అక్కడ నుంచి ఆమెను పాయకరావుపేట నుంచి అక్కడికి తెచ్చినప్పుడు, లేక అక్కడ నుంచి జవహర్ అనే ఆయన ఇక్కడికి తెచ్చినప్పుడు, లేదా ఇప్పుడు మార్పులు జరిగినా ఇప్పుడు మన పార్టీ విధానాలే చూద్దాం. ఇక్కడ మాకు విధానం అల్టిమేట్లీ ఎలక్షన్స్ లో ఎలక్షన్ టీం ఎట్లుంది, ఫైనలీ ఎంటైర్ టీం పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది లీడరు మిగిలిన లీడర్లతో చర్చించి పార్టీ తీసుకుంటుంది. అది ఆ పార్టీ ప్రిరాగేటివ్. ఒకటే జాబితాలో వాళ్ళు 99 సార్, 94 టీడీపీ, జనసేన 5 సార్. అర్థం కావట్లా. మేము అనౌన్స్ చేసే టైం వాళ్ళు మొదలు పెట్టలా. ఏం పెద్ద మొత్తంలో మార్చి 15th మేము 2019 ఒకేసారి మొత్తం అనౌన్స్ చేసాము. ఎలక్షన్లు ఎప్పుడు 10 నెలలు కూడా లేవు. మరి ఆ రోజు ఎందుకు ఒకేసారి అనౌన్స్ చేశారంటే మా కాన్ఫిడెన్స్ తో మేము చేసాం. ఈ రోజు మేము చేసినప్పుడు వాళ్ళు చేయలే. ఎవరు అంటే సీట్ లెక్క పెట్టుకుంటారా? అది 175 మేము సిద్ధం. మేమైతే మార్చలేదో వాళ్ళు ఉన్నట్టు, ఎవరైతే మార్చట్లేదో వాళ్ళు ఉన్నట్టు. మార్చిన చోట